తమ్నేల్ చూసారు కదండి. క్యారెక్టర్ షీట్ ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో అనమాట. చాలా మంది మనం ఏఐ వీడియోస్ తయారు చేసేటప్పుడు క్యారెక్టర్ అనేది కన్సిస్టెన్సీగా రావు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్యారెక్టర్ ఎలా ఉండాలి, అది ఏ స్టైల్లో ఉండాలనే ఐడియా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ తీసుకున్నారు, అందులో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అమ్మ, హస్బెండ్ అండ్ వైఫ్. వైఫ్ అసలు ఎలా ఉండాలి, ఏ స్టైల్. మీరు వీడియో ఫస్ట్ ఏ స్టైల్లో చేయాలనుకున్నారు, రియలిస్టిక్గా, 3D పిక్సారా, లేకపోతే జిబ్లీ స్టైల్, ఏ స్టైల్లో చేయాలనుకుంటున్నారనే ఒక ఐడియా అయితే ఉండాలి. ఆ తర్వాత ఉన్న 3 క్యారెక్టర్స్, అమ్మ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, అమ్మ వయసు ఎంత ఉండాలి, అసలు ఎలా ఉండాలి అమ్మ. అలాగే హస్బెండ్ ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ కలర్లో ఉండాలి, ఏ బెల్ట్, ఏ షూ వేసుకోవాలి, ప్రతిదీ మనకంటూ ఒక ఐడియా ఉండాలి. అలాగే వైఫ్, తను సౌత్ ఇండియన్ ఉమెన్ లా ఉండాలనా, లేకపోతే కొద్దిగా స్టైలిష్గా ఉండాలనా, శారీ కట్టుకోవాలన్నా, డ్రెస్ వేసుకోవాలన్నా, ఒకవేళ డ్రెస్ వేసుకుంటే ఏ కలర్, శారీ కట్టుకుంటే ఏ కలర్, జడ లూజ్గా విడుచుకొని ఉండాలా, లేకపోతే అల్లుకొని జడ వేసుకొని ఉండాలా. ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా మనం క్యారెక్టర్ షీట్ అనేది మనం తయారు చేసుకోగలిగితే మనం వీడియోస్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ మనము ఫోటోలు తయారు చేస్తాం. ఫోటోలు తయారు చేసి మళ్ళీ వీడియోస్ తయారు చేస్తాం. మనం ఈడ ఒక స్టోరీకి తగ్గ క్యారెక్టర్ షీట్ అనేది మనం తయారు చేసి పెట్టుకున్నామంటే మనము వీడియో ప్రాంప్ట్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఆ ప్రాంప్ట్ లో అమ్ముందా, కొడుకున్నాడా, లేకపోతే హస్బెండ్ వైఫ్ ఉన్నారా, ఆ వివరాలు చూసుకొని ఈ క్యారెక్టర్ షీట్ మనం తయారు చేసుకుంటాం కదా, వాటి ఫోటోలు ఇచ్చేసాం అనుకోండి, డైరెక్ట్ గా మనకు టెక్స్ట్ టు వీడియోలోనే మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఎలా సింపుల్ గా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. నేను 3 స్టైల్స్లో ప్రాంప్ట్స్ అయితే తయారు చేశానండి. ఇవి మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ది రియలిస్టిక్, రెండోది వచ్చేసి 3D కార్టూన్ మూవీ స్టైల్ అయితే చేశానండి. అలాగే ఇక ఫైనల్ వచ్చి జిబ్లీ స్టైల్. చాలా మంది కమెంట్స్లో అయితే రాస్తూ ఉంటారనమాట, మాకు జిబ్లీ స్టైల్ కావాలనేసి. అందుకనేసి ఈ 3కి సంబంధించి నేను ప్రాంప్ట్స్ అయితే నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. 3 కూడా సేమ్ టు సేమ్ అండి. కానీ క్యారెక్టర్ ప్లేస్లో ఎవరిని రాయాలి, డ్రెస్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, అవి మార్చుకొని స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది. మీరు ఆ ఒకటే ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు ఎన్ని స్టైళ్ళు, ఏ పర్సన్ క్యారెక్టర్ షీట్ అయినా తయారైతే చేయొచ్చు అనమాట. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనము క్యారెక్టర్ షీట్ అయితే రాయాలన్నమాట. నేనైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నానండి మీకు. ఈ ప్రాంప్ట్నే యూజ్ చేసి ప్రతిసారి మీరు క్యారెక్టర్ షీట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ ఏ డీటెయిల్డ్ క్యారెక్టర్ షీట్ ఫర్ లక్ష్మి, నేను లక్ష్మికి సంబంధించిన క్యారెక్టర్ షీట్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ యంగ్ సౌత్ ఇండియన్ ఉమెన్ అని రాశాను, ఏజ్ 23 అని రాశాను, రెడ్ శారీ, అలాగే గ్రీన్ బ్లౌజు, బిగ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, అలాగే ఫ్రెండ్లీ స్మైలు, అల్ట్రా రియలిస్టిక్ స్టైల్, అలాగే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, సాడ్ ఎక్స్ప్రెషన్, సర్ప్రైజ్డ్ ఎక్స్ప్రెషన్, లాంగ్ డార్క్ హెయిర్ టైడ్ ఇన్ బ్రైడ్, వైట్ బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్ టర్న్ అరౌండ్ షీట్, అల్ట్రా రియలిస్టిక్ స్టైల్, క్యారెక్టర్ నేమ్ డిస్ప్లే రావాలని చెప్పేసి అయితే నేను ఇస్తున్నాను అనమాట. జస్ట్ నేను ఇక్కడ యారో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు ఇక్కడ ఫోటో జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చూడండి, మనకు విత్ ఇన్ సెకండ్స్లో అయితే క్యారెక్టర్ షీట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మనకు నిలబడుకొని ఉన్నట్టు, అలాగే సాడ్, సర్ప్రైజ్డ్, స్మైల్, ఎక్స్ప్రెషన్స్తో వచ్చేసింది. ఇప్పుడు చాలామంది జిబ్లీ స్టైల్ అడుగుతూ ఉంటారండి. అసలు చూడండి, దానికి సంబంధించిన ఒక క్యారెక్టర్ షీట్ అనేది నేను తయారు చేశాను. ఇక్కడ అపీరియన్స్ ఎకో, యంగ్ ఫీమేల్, లిబ్రియన్, ఏజ్ 22, సాఫ్ట్ ఫెయిర్ కాంప్లెక్షన్, జెంటిల్ ఓవర్ ఫేస్, వామ్ బ్రౌన్ ఐస్, స్టూడియో గిబ్లీ స్టైల్ అని ఇచ్చాను. ఇక్కడ సేమ్ నేను ఈ ప్రాంప్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో ఇస్తానండి. సేమ్ వీటిలో ఉన్న మీకు ఎలా అయితే కావాలి, ఏ డ్రెస్ కావాలి, ఏ స్టైల్ కావాలి, ఏ ఎక్స్ప్రెషన్స్తో కావాలి, జస్ట్ అవి మార్చుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం రాశాను అనమాట నేను. ఇక్కడ స్టైల్ అనేది ప్రతి ప్రాంప్ట్ సేమ్, కానీ డీటెయిల్స్ అనేటివి మారుతాయి, స్టైల్ అనేది మారుతుంది అనమాట. అంతేను, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు మళ్ళీ నేను సెండ్ అయితే చేస్తున్నాను.
చూడండి, నాకు ఫోటో అయితే వచ్చేసింది. రెస్పాన్స్ 2 అనేది ఇంకా ఫోటో తయారవుతూనే ఉందన్నమాట. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా చేతిలో బుక్స్ పట్టుకొని ఉండాలి, ఈ కలర్ బ్యాగ్ ఉండాలి, ఈ కలర్ బెల్ట్ ఉండాలి, ఈ కలర్ షూ ఉండాలి అనేది ప్రతిదీ మన ప్రాంప్ట్లో ఉందన్నమాట. ఈ ప్రాంప్ట్లో మీకు స్టైల్ మార్చేసుకోండి, అలాగే మ్యాను ఉమెను వాళ్ళ డ్రెస్ డీటెయిల్స్ మాత్రం మార్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఫైనల్గా 3D కార్టూన్ మూవీ స్టైల్ క్యారెక్టర్ షీట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ యంగ్ మంకీ, లైట్ బ్రౌన్ ఫర్, గ్రీన్ షర్ట్, బ్రౌన్ షార్ట్, ఎక్స్ప్రెసివ్ ఐస్, ఫ్రెండ్లీ స్మైల్, క్యూట్ 3D యానిమేటెడ్ మూవీ స్టైల్ క్రియేట్ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఇంకంతే, మిగిలిందంతా నార్మలేనండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ నేను ఐ ప్రిఫర్ దిస్ అని చెప్పేసి నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఎలానో తెలుసు, పైన మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేయండి. లేదంటే క్లిక్ చేసిన తర్వాత లోపలైనా సరే మనకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని అయితే జనరేట్ చేయబోతున్నాను. చూడండి, మన క్యారెక్టర్ మళ్ళీ ర్యాంబో అయితే వచ్చేసాడు. ఇది 3D కార్టూన్ మూవీ స్టైల్ అండి, పిక్సార్ స్టైల్. చాలా బాగా అయితే వచ్చేసింది. మనము వీడియోస్ చేయాలనుకుంటే ఈ క్యారెక్టర్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర వీడియో ప్రాంప్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు మీరు ఇమేజ్ టు వీడియో చేయాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ క్యారెక్టర్ని ఇస్తున్నారు కాబట్టి ప్రతి క్యారెక్టర్లోనూ ఇదే విధంగా వస్తుందన్నమాట. అలాగే ఆ వీడియోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ ప్రాంప్ట్లో ఎవరెవరు ఉన్నారు. ఒకవేళ వీడియో మొత్తంలో 3 క్యారెక్టర్స్ ఉన్నారు అనుకుందాం, మీరు ప్రాంప్ట్స్ రాసేటప్పుడే ఈ వీడియో ప్రాంప్ట్లో ఏ క్యారెక్టర్ ఉంది, ఈ వీడియో ప్రాంప్ట్లో ఏ క్యారెక్టర్ ఉంది, 3 క్యారెక్టర్స్ ఉన్నాయా లేకపోతే 2 మాత్రమే ఉన్నాయి, ఉంటే ఏవే ఉన్నాయి, వాటి ఫొటోస్ యాడ్ చేశారంటే సరిపోతుంది. మీకు ఎంటైర్ వీడియో అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెన్సీగా ముందుగా ఫొటోస్ అయితే తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంతమందికి యూస్ఫుల్ అయిందో కమెంట్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.